మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో రాష్ట్ర కుమ్మరి శాలివాహనాల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరిపి ఈశ్వర్, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్స్ విజయ్ కుమారి, దాలపర్తి వేమన అప్పారావు, జిల్లా ఉప అధ్యక్షులు మండ వీరభద్రరావు, మండల కుమ్మర అధ్యక్షులు వెల్ల సీను, ఎంపీటీసీ మాజీ పసలపూడి శ్రీనివాస్, రూలి కాశీ పాల్గొన్నారు. 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వారికి పెన్షన్, ఆర్థికంగా నిలబడడానికి లోన్లు, కార్పొరేషన్ సంక్షేమ అభివృద్ధి నిధుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ, ఐటీ మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. పేరు ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మర శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ని. నాకు కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చిన దగ్గర నుంచి కూడా కులపరమైన కుల వృత్తికి సంబంధించిన వారందరినీ కూడా స్వయంగా కలవడానికి ప్రతి నెల కూడా నేను జిల్లాల పర్యటన పెట్టుకుంటున్నాను. ఇప్పటికే నేను చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, మన్యం జిల్లాలు తిరగడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 11వ తారీఖు నుంచి రేపటి వరకు కూడా కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా పర్యటన చేసుకుంటా ప్రతి గ్రామంలో ఉన్న కుమ్మరి వృత్తిదారులని కలవడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా అక్కడ వృత్తికి సంబంధించిన శాలివాహనులకి సేవ చేసే పెద్దలందరినీ కూడా కలవడం జరుగుతుంది. వారి ద్వారా నేను చాలా విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ తాపేశ్వరం గ్రామంకి రావడం జరిగింది. మరి ఇక్కడ స్థానిక శాలివాహన నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కుమ్మరి వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను ఎక్కడైనా అదే చెప్తున్నాను, ఎన్ని గ్రామాలు తిరిగినా, ఎన్ని జిల్లాలు తిరిగినా, ఎన్ని నియోజకవర్గాలు తిరిగినా వృత్తి చేసుకునే ప్రతి కుమ్మరి అన్నకి ప్రధాన సమస్య. ఆవిడ దగ్గర తీసుకెళ్లాము, ఆవిడ చెప్పాము. కొన్ని ఆవిడ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పడంతో స్వీకరించి కుమ్మరి వృత్తిదారులకు కూడా మేలు చేస్తారని. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి శాలివాహన సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా నా పేరు విజయ్ కుమారి, మండపేట నియోజకవర్గం తరఫున రాష్ట్ర కుమ్మర కార్పొరేషన్ డైరెక్టర్ గా మరీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండపేట పెద్దలందరికీ కూడా. కులం బిల్డింగ్ అన్నది మెయిన్, అది కమ్యూనిటీ హాల్ సార్, చిన్నదైనా పర్లేదు సార్. దాని గురించి మేము ప్రత్యేకించాం సార్. అంటే మా కట్టించేస్తున్నారు సార్, చిన్న కొంతమంది పెద్ద ఏం అవసరం లేదు సార్. నాకు ఒక సార్ అనేది మన గర్వకారణం అని మనం చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ప్రతి కులం వాళ్ళు కూడా ఏ కులానికి ఆ కులాన్ని వారు దీంట్లో పుట్టడం వాళ్ళకి వాళ్ళు గర్వకారణం అని చెప్పుకుంటారు. మనల్ని మనం కించపరచుకో. ఇందాక మనం అందరం కూర్చొని కూడా మాట్లాడుకున్నది కూడా అదే. అంటే నా దగ్గర కొంతమంది కూర్చున్నప్పుడు వాళ్ళతో నేను చెప్పిన విషయాలు అయ్యే. మనం ఏంటంటే 1 గంట 2 గంటల టైం ఉంటే వేరే కార్యక్రమానికో లేదా కొద్ది రిలీఫ్ బీసీ మీటింగ్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారండి. రోజు మన గౌరవనీయులైన యువ నాయకులు కూడా మన జిల్లాలో ఒక మాచవరపు విజయ్ కుమార్ గారికి మన శాలివాహన సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా సభాధ్యక్షులు మండాది వీరభద్రరావు గారిని ఆహ్వానిస్తున్నాం. సంయుక్త సమావేశం. నా పేరు ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మర శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ని. నాకు కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చిన దగ్గర నుంచి కూడా కులపరమైన కుల వృత్తికి సంబంధించిన వారందరినీ కూడా స్వయంగా కలవడానికి ప్రతి నెల కూడా నేను జిల్లాల పర్యటన పెట్టుకుంటున్నాను. ఇప్పటికే నేను చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, మన్యం జిల్లాలు తిరగడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 11వ తారీఖు నుంచి రేపటి వరకు కూడా